చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం వరకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ప్రతి వారిని కూడా ప్రార్థన చేద్దాం. వినగలసము, గ్రహించే మనస్సు నాకు ఈ ప్రభు అని అందరూ కూడా ఒక క్రమంతోనూ భక్తితో ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రభగల తండ్రి, నిన్న నేడు నిరంతర రీతిగా ఉన్నవాడా నీకు వందనాలు ప్రభా. ఈ సమయం ముందు మరి పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన సమయం బట్టి వందనాలు. మరి ఈ సమయంలో వాక్య భాగంలోకి వెలుచుండగా మీ దాసుల మీద మీ ఆత్మ నుంచి, సంఘం మీద మీ ఆత్మ నుంచి ప్రభు ఎనగల సొమ్ము గ్రహించిన మనసు మనందరికీ దయచేయండి. నిలబడేవాడు నేనైతే నాలోనే ఉన్నవాడు నీ గొప్పవాడు. మాట్లాడే దేవుడు నీకు సర్వాధికారము కాదు. ఆవిడ మాతో మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందాలి. యేసు నామమున ప్రార్థించి వాక్య భాగంలో వెలుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, అందరితో హల్లెలూయా. చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము 53. ఈరోజు మీకు చెప్పవలసిన వాక్యం ఏంటంటే, బుద్ధిహీనులు ఎవరు? చెప్పండి. ఈరోజు వాక్యము బుద్ధిహీనులు ఎవరు అనే అంశం మీద మీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు కనుక వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఎవరు కూడా గర్భిణిగా ఉండద్దు. అంతా కూడా చక్కగా చాలా అమూల్యమైన మాట. బుద్ధిహీనులు ఎవరు అనేది మీరు నేర్చుకోవాలి. ఈరోజు చదువుకుందాం. కీర్తన 53 మొదటి వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు. దేవుడు లేనివాడు ఎవరంట? చెప్పండి. దేవుడు లేడని ఎవరు అనుకుంటారో వాడు ఎవడంటండి? బుద్ధిహీనుడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారు? దేవుడే లేడంటున్నారు. చెప్పండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకున్నారు. హృదయములు అనుకోవడానికి కారణం ఏంటి? ఆ హృదయంలో ఏముంది? చదువు. వారు చెడిపోయిన వాడికి దేవుడితో సంబంధం ఉండదు. ఎందుకంటే అది ఎంతసేపు కూడా లోకములోనే జీవిస్తాడు. అర్థం ఏంటండి? అది నా వైపు చూడాలి. వాడు ఎంతసేపు కూడా లోకం వైపుగా చూస్తాడు. లోకం వైపు తిరిగేవాడికి, లోకములో ఉన్నవాడికి, లోకానుసారంగా జీవించేవాడికి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ తెలియదు. మీరు ఎప్పుడైనా సరే గమనించండి. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ అనేది ఇంటి ఆకు కానీ, కుటుంబ బాధ్యతలు కానీ, కుటుంబ పద్ధతులు కానీ వాడు అనుసరించడు. ఎందుకని చెప్పండి. ఎందుకని చెప్పండి. వాడు బుద్ధిహీనముగా తిరుగుతున్నాడు. కానీ అది ఆడవారమని మగవాడని ఎప్పుడైతే లోకంలో తిరుగుతాడో ఆ తిరిగిన వ్యక్తి ఆ తల్లిదండ్రుల విలువ, ప్రేమ తెలియదు. అలాగేంటంటే ఒక సందర్భంలో తల్లి కూడా జ్ఞాపకం, ఒక సందర్భంలో తండ్రి కూడా జ్ఞాపకం. అవసరం అయితే తిరగబడే స్థితి దగ్గరికి వస్తే మీరు మా తల్లిదండ్రులు కదా అతను బాగుంటుంది. ఏనండి? చాలా చోట్ల మీరు చూస్తాం. మరి మీరు చూసారో లేదు? మా తల్లిదండ్రులు కాదండి, అతను మా నాన్న కాదండి, ఆవిడ మా అమ్మ కాదండి. చూడండి, అంటే అది ఎంత మూర్ఖుడు అవుతుంది, ఎంత దుర్మార్గుడు అవుతుంది, ఎంత దుష్టరాలు అవుతుంది, ఆ మాట పలుకుతున్నారు. మరి తల్లిదండ్రులనే పిల్లల విధానంగా అన్న విషయంలో మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ సృష్టించిన దేవుడు, సమాధికారి దేవుడినే ఏమంటున్నారు వాళ్ళు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటున్నారు. దేవుడే లేడంటారు. మరి దేవుడు లేకుండా సృష్టి ఎక్కడ వచ్చింది? దేవుడు లేకుండా సర్వం ఎలా వచ్చింది? దేవుడు లేకుండా మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు లేకుండా సంపద ఎలా వచ్చింది? చెప్పండి, మాట్లాడండి, ఆలోచన చేద్దాం. ఇక్కడ బుద్ధిహీనుడు ఎవడంటే ఒకడు దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు. రెండోవాడు ఎవడు? సామెతల గ్రంథం. రెండోవాడు ఎవడు? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35వ వచనం చదువుతాం. రెండోవాడు ఎవడు? ఇప్పుడు మొదటివాడు ఎవడు కనపడ్డాడు మనకి? ఈ బుద్ధిహీనుడు ఎవడు? దేవుడే లేడని వాడు. ఇప్పుడు ఈ రెండో బుద్ధిహీనులు ఎవరు చూద్దాం. చూడండి, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు, బుద్ధిహీనులు అవమానభరితులు అవుతారు. ఎవరు? జ్ఞానం లేనివాడు. అంటే జ్ఞానం కలిగిన వాడు జ్ఞానమును సంపాదించుకుంటాడు. అర్థమైందండి? ఏముంది అక్కడ? జ్ఞానమును
జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటాడు. ఏంటంటే జ్ఞానం కలిగిన వాడు స్వతంత్రించుకుంటాడు, అంటే ఘనతను పొందుతాడు. హల్లెలూయా చెప్పండి. ఎవరు అంత చక్కగా నా వెనక చూడాలి. మీరు అడి చూస్తే నాకు తెలివి కూడా ఇది వాక్యం రికార్డ్ అవుతుంది. అంత నా వెనక చూడాలి. హల్లెలూయా మీరు అర్థం చేసుకోండి. మీరు బైబిల్ తర్వాత చదివి కానీ మీరు వాక్యాలు రాసేసుకోండి. అంటే ఇక్కడ మొదటి వాడు, ఎందుకంటే మనకున్న సమయంలోనే ఈ అరగంటలోనే దీన్ని కుదించాలి. గంట పైన ప్రసంగం ఇది. హల్లెలూయా కాబట్టి మీరు ఇంటికి వెళ్ళే బాగా చదువుకోండి. ఓకేనా? నేను గుర్తుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే. ఇక్కడ మొదటి వాడు దేవుడు లేని వారు బుద్ధిహీనులు. రెండో బుద్ధిహీనుడు ఎవడు అంటే ఇక్కడ చదువుతాం మనం సామెతలు. జ్ఞానులు ఘనతను, అది జ్ఞానులు ఏం చేస్తారంట? ఘనతను స్వతంత్రించుకోండి. అంటే జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే మంచి పనులు చేస్తాడు. ఆయన మంచి పనులు చేసినప్పుడు పనులు ఏం చేస్తారు? వాళ్ళు పొగుడుతారు. పొగుటి వల్ల వాడికి ఏమొస్తుంది? ఘనత వస్తుంది. హల్లెలూయా. తర్వాత ఏముంటుంది? బుద్ధిహీనులు అవమానభరితులే అవుదురు. చెప్పండి ఎవరంటండి? చెప్పండి. ఈ బుద్ధిహీనులు ఎవరు అంటే లెక్కలేని వాళ్ళు, పెద్ద చిన్న వయస్సు లేకుండా ఏమండి ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు, దేవుడికి విరోధంగా ఉన్నవాళ్ళు, పెద్దలకి విరోధంగా ఉన్నవాళ్ళు, కుటుంబానికి విరోధంగా ఉన్నవాళ్ళు, సమాజానికి విరోధంగా ఉన్నవాళ్ళు, వీళ్ళు ఏమవుతారంటే అవమానభరితులు అవుతారు, అంటే అవమానపరచబడతారు. ఈ రెండో కేటగిరీ మనం. అప్పుడు మూడో వాళ్ళు ఎవరు? కీర్తన గ్రంథంలోకి వద్దాం ఒకసారి. మరి సామెతలు ముయ్యొద్దు, మరి కీర్తన గ్రంథంలోకి వద్దాం. కీర్తన గ్రంథము 107వ కీర్తన 17వ వచనం. 107వ కీర్తన 17వ వచనం. త్వరగా. బుద్ధిహీనులు తన దుష్ట ప్రవర్తన చేత, తన దోషము చేత బాధ తెచ్చుకుందరు. ఏడెవరు? ఈ బుద్ధిహీనులు ఎవరు? ఏమండి? అంటే దుష్ట ప్రవర్తన చేసేవాడు. దుష్ట ప్రవర్తన అంటే అంతే అండి. చెడ్డ అలవాట్లు, ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు, ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, లెక్క లేకుండా ఉంటారు. చూసారండి? వీళ్ళు దుష్ట ప్రవాహం అంటే దుర్మార్గ పనులు చేసేవాడు. ఏమవుతారంట? చదువు. బుద్ధిహీనులు దుష్ట ప్రవర్తన చేత, తన దోషము చేత బాధ తెచ్చుకుంటారు. ఏం తెచ్చుకుంటారంటే వీళ్ళు? బాధ. మరి ఎందుకని బాధలు చెప్పండి? అంటే ఎవరు లేరు వాళ్ళకి? దేవుడు లేడు గనక, దేవుడు అండ వారికి లేదు గనక, దేవుడు కృప వారికి ఉండదు గనక వాళ్ళు ఏం తెచ్చుకుంటారు చెప్పండి? ఈ బుద్ధిహీనులు ఏం తెచ్చుకుంటారు? శ్రమలు తెచ్చుకుంటారు, కష్టాలు తెచ్చుకుంటారు, బాధల కొరకు తెచ్చుకుంటారు. హల్లెలూయా. ఈ రోజున నేటికి క్రైస్తవులు చాలా మందికి బాధలు ఎందుకు ఉన్నాయి? చాలా మంది క్రైస్తవులకి అనుభవం ఉన్న వాళ్ళే, సర్వీస్ ఉన్న వాళ్ళే, రక్షణ పొందిన వాళ్ళకి ఈ రోజున బాధలు, కష్టాలు, శ్రమలు ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు వాళ్ళ భక్తులు ఎలా ఉందంటే బుద్ధిహీనముగా ఉన్నదని గుర్తించారు. కానీ బుద్ధిహీనముగా ఉన్నవాడు ఎవడో కూడా దేవుడికి భయపడడు. బుద్ధిహీనంగా తిరిగిన వాడు ఎవడో కూడా ప్రజలకు భయపడడు. బుద్ధిహీనంగా తిరిగిన వాడు ఎవరు కూడా దేవుడు వాక్యానికి, శ్రమలకి భయపడ్డు. వాడు అంటే వాడి ధీమా ఎలా ఉంటుందంటే ఈరోజు అయితే రేపు రెండు ఏమవుద్దిరా కేర్లెస్గా మాట్లాడే ఒక కేటగిరీలో ఉన్న ఈ వ్యక్తుల మాట వెళ్ళేవారంటే ఈ బుద్ధిహీనులు. తర్వాత ఉన్న బుద్ధిహీనులు ఎవరు అంటే సామెతల గ్రంథంలోకి వద్దాం. ఈసారి సామెతల గ్రంథం 1:32. సామెతల గ్రంథము 1:32. జ్ఞానము లేని వారు దేవుణ్ణి నిస్సందించి నాశనం అవుదురు. బుద్ధిహీనులు క్షేమమును కలిగినని మైమరిచి. అబ్బా ఎంత చక్కగా రాశారు. మరొకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. చూడండి, జ్ఞానము లేని వారు దేవుడిని నిస్సందించి అంటే అర్థం ఏంటి? ఏం తెచ్చుకుంటాడు? దేవుడు లేడని బుద్ధిహీన తమ హృదయాలు అనుకున్న వాళ్ళు ఏం తెచ్చుకుంటారు? నాశనము తెచ్చుకుంటారు. పండి మీకు అర్థమైందండి? ఏం తెచ్చుకుంటారు? నావాక దినాల్లో ఏం తెచ్చుకున్నారు? లోతు దినాల్లో ఏం తెచ్చుకున్నారు? ఇప్పుడు ఏం తెచ్చుకుంటున్నారు జనాలు? అంతే కదండి. ఇది ఆది నుంచి ఉంది. ఇప్పుడు నీకు నాశనం వద్దా అంటే రాదు. నువ్వు నాశనం అయిపోతావు అంటే రాదు. నీవు దేవుడి దృష్టిలో విరోధంగా ఉంటేనే నాశనం అవుతావు. నువ్వు నాశనం అయిపోతావురా అన్న చెప్పు, నువ్వు నాశనం అయిపోవు.
అది మనుషుడు అలాగంటే ఈ భూమి మీద నిన్ను అనొచ్చు, నువ్వు నన్ను అనొచ్చు. కడక మనమే దూషించుకొని చచ్చిపోవాలి భూమి మీద. కడక ఎవరు మిగులుతారు? ఎవడం మిగలడు. హల్లెలూయా. అందుకే దేవుడు శిక్షించేవాడు దేవుడు, రక్షించేవాడు దేవుడు. హల్లెలూయా. కిందకు తొక్కేవాడు దేవుడు, పైకెత్తేవాడు దేవుడు. మనుషుడు ఏపాటి వాడండి, ఏదో అనుకుంటావాడు. నన్ను అలాగ అన్నాడు రా, అవును నన్ను ఇలాగ అందరా అండి. ఇప్పుడు మా సంఘం కోసం కూడా అదే కదా ఏడుపులు. ఒక మాట అంటే చాలు వెళ్ళిపోవడం, రోడ్డు మీద మీటింగ్లు వేసుకోవడం. ఇదే కదా నా బాధలు. ఆ ఎవరి వాళ్ళు చెప్పుకునేది ఎవరు చెప్పుకుంటారండి? బుద్ధిహీనుడు చెప్పుకుంటాడు. అందుకని ఎబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఏముంది అక్కడ? కుమారుడా తండ్రి గద్దించినట్లుగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నేను గద్దిస్తున్నాను, ఇసుకవద్దు. నేను ప్రవర్తన సరిచేయడానికి, నీ నడవడుగులు సరిచేయడానికి, నువ్వు చక్కనైన మార్గంలో నడవడానికి దేవుడు తన దాసుల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తాడు తప్ప అర్థందా వేరే ఉద్దేశం కాదు. మనం ఏం చేయాలంటే సరి అవ్వాలి. హల్లెలూయా. ఎప్పుడైతే సరి అవుతావు నువ్వు బుద్ధిహీనుడు కాదు. అప్పుడు బుద్ధిహీనుడు కాదు, అప్పుడు ఎవరవుతాడు? జ్ఞానవంతుడు. ఏమవుతుంది చెప్పండి? మరి ఇక్కడ ఏముంది? జ్ఞానము లేనివాడు దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి దూషించి, దేవుణ్ణి బయటికి గంట వేసినట్టుగా మాట్లాడి కడకి ఏం తెచ్చుకుంటాడు అంటే నాశనం తెచ్చుకుంటాడు. అందుకని 107 కీర్తనలో ఏముంటుందంటే 10వ అధ్యాయంలో వారు దేవుడు ఆజ్ఞలను త్రోసివేసి మహోన్నత తీర్మానమును సురేకరించిన ఎడల ఎక్కడున్నా బాధ చేతను, ఇనప కట్ల చేతను బంధింపబడిన వారు చీకటిలోను మరణంధకారములోను నివాసము చేయవారి హృదయమును ఆయన ఆయాసము చేత చేసును. కూలి ఉండగా సహాయకుడు లేకపోయాడు. ఎవరు వాళ్ళు? చెప్పండి. ఇక్కడ ఉన్నదే వాళ్ళు ఎవరు? ఇప్పుడు సామెతలు మీరు 1:32 చదివారు కదా, దాంట్లో ఉంది జ్ఞానము లేనివారు. అది అర్థమైందండి? ఏ జ్ఞానము? అజ్ఞానమా? వెర్రి జ్ఞానమా? కాదు, దైవ జ్ఞానము లేదు వారికి. హల్లెలూయా. ఈ రోజున సంఘాల్లో దైవ జ్ఞానం ఉంటే దైవజనుడికి లోబడతారు. సంఘములో నీవు దేవుడి జ్ఞానం ఉంటే ఈరోజు దేవుడి పనులు నమ్మకంగా చేయగలదు. హల్లెలూయా. ఏమైనా మాటలు మీరు వస్తుంపకూడదని వాక్యం చెప్తాం. దేవుడి పిల్లలమైన మనము సత్యమే మాట్లాడుకోవాలి, యథార్థత మాట్లాడుకోవాలి, వాక్యమే మనం మాట్లాడుకోవాలి, దేవుడిని స్తుతించాలి, దేవుడికే మనం లోబడాలి తప్ప సాతానికి సందేహపడు. చెడ్డ మాటలు మీ దగ్గర పలికారంటే అర్థం తెలుసా? ఈ పక్కన చెడ్డోడని కదా, సాతాను వాళ్ళలో ఉండి మిమ్మల్ని ఫస్ట్ మనుషులు చేయడానికి చూస్తుందని అర్థం. హల్లెలూయా. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పిన అదే మాట ఏంటది? నీవు అజ్ఞానం వలె కాక జ్ఞానం వలెగా ఉన్నట్లు నీవు నడుచుకున్నట్లు నువ్వు వెళ్ళే మార్గం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం కలిగి ఉండాలంటండి? జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం లేనివాడు ఏమయ్యాడు? దేవుణ్ణి స్తుతించి నాశనము తెచ్చుకొనెను. తర్వాత ఏముంటుంది? బుద్ధిహీనులు క్షేమము కలిగిందని మైమర్చిపోయి. అది నిర్మాణం అంటే ఇంకా క్లోజ్, ఇంకా కనపడమాట. ఎవరు? ఇక్కడ జ్ఞానం లేనివాడు, రెండోది బుద్ధిహీనుడు. ఈ బుద్ధిహీనులు ఎవరు అంటే జ్ఞానం లేని బుద్ధిహీనులు. అర్థమైందండి? మాట అర్థమైందా? తర్వాత మనకి మత్తయి సువార్తలో కూడా కనపడదు. మత్తయి సువార్తలో మనం 25వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ 10 మంది కన్యకలు డ్యూటీలు ఎట్టుకొని బయలు వెళ్ళను. అందులో 5 బుద్ధిహీనులు, 5 బుద్ధిమంతులు. అయితే ఇప్పుడు బుద్ధిహీనులు ఎక్కడున్నారు? బుద్ధి కలిగిన వారు ఎక్కడున్నారు? మనం ఆలోచన చేయాలి. అంటే బుద్ధి కలిగిన వారును బుద్ధి లేని వాళ్ళను దేంతో పోల్చాడు దేవుడు అంటే సంఘంతో పోల్చాడు. హల్లెలూయా. ఈ 10 మంది కన్యకులు ఎలా ఉన్నారంటే సంఘముతో పోల్చాడు. అంటే ఏ సంఘం ఇది? ఎత్తబడే సంఘం, సాదృశ్య సంఘం, పరలోకానికి సాదృశ్యం. అంటే అందులో ఎవరైతే ఉంటారో వాడే పరలోకానికి ఎత్తబడతాడు. లేని వాడు దిగబడతాడు అనమాట. దిగబడిన వాడు ఎవడు? ఎత్తబడిన వాడు ఎవడంటే దిగబడిన వాడు బుద్ధిహీనుడు. హల్లెలూయా. ఈ 5 ఏమైపోయారు? బుద్ధిహీనుడు. అంటే దేవుడు రాకడ వరకు కూడా వాళ్ళు చక్కగా ఉన్నారు, కానీ రాకడ సమయం పిలుపు వచ్చేదానికి అకస్మాత్తుగా వచ్చింది పిలుపు. ఇది ఒక పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనే ఒక పిలుపు నిలబడింది. అప్పటికి వాళ్ళు దిగబడిపోయారు. అప్పుడు దాకా ఉన్నారు, అప్పటి వరకు డ్యూటీలు ఎలుగుతూనే ఉన్నాయి, కడ వరకు ఉన్నారన్నమాట. చూడండి ఎంత
దానికి పెద్ద చెప్పిన మాట అదే, ఎంత బతికింటేనే కదా చచ్చిపోయాడు అని. అలాగే మనం ఎంత బతికి సరే ఇంక దేవుడి దగ్గరికి వచ్చేదానికి మనం ఎత్తబడే సమస్యలు దిగబడిపోతే ఎంత బాధండి, ఎంత బాధండి. చేతికి వచ్చిన పైరు దూరమైనప్పుడు, చేతికి వచ్చిన రాబడి దూరమైనప్పుడు, చేతికి అందిన బిడ్డ దూరమైనప్పుడు తల్లిదండ్రులకి ఎంత బాధో, మన కన్న తండ్రి పరమ తండ్రి కూడా పరలోకి రావాల్సిన బిడ్డ వెనక్కి వెళ్ళిపోతే ఆ తండ్రికి ఎంత బాధ. అందుకని బుద్ధిహీనముగా మీరు ఉండొద్దు, బుద్ధిహీనముగా మీరు ఉండవద్దని వాక్యించారు. 5 బుద్ధిహీనులుగా ఉన్నారు కనుక వాళ్ళు ఏమైపోయి చెప్పండి, దిగబడిపోయారు. తర్వాత సామెతల గ్రంథం, అదే సామెతల గ్రంథంలో మనం చదివితే 14:8 మన సమయం అవుతుంది. త్వరగా మీకు అన్ని వివరించిన టైం లేదు, కొద్దిగా చెప్తాను త్వరగా. 14:8 అండి, తన ప్రవర్తనను కనిపెట్టుకున్నట వివేకులకు జ్ఞానమునకు లక్షణం, మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరుచు ముడత అని ముడత పాయింట్ మీకు అర్థమైందండి. అంటే ఇక్కడ 2 ఉన్నారన్నమాట. ఒకళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు మంచోడు, ఒకళ్ళు చెడ్డవాళ్ళు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములు ఖండించి కడ వరకు కూడా మనకు రాలే కనపడుతున్నారు. 2 ఉన్నాయి, 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి జ్ఞానం కలిగి దేవుడితో ఉన్నవాళ్ళు, ఒకళ్ళు బుద్ధిహీనం కలిగి నష్టపోయిన వాళ్ళు. 2 కనపడుతున్నారు అన్నమాట. అలాగే సంఘాల్లో కూడా 2 ఉంటారు, 2 గ్రూపులు ఉంటాయి. ఒక గ్రూప్ ఏంటంటే చెత్త గ్రూపు, ఒకటి పనికొచ్చే గ్రూపు, ఒకటి సైతాన్ గ్రూపు, ఒకటి దేవుడి గ్రూప్. ఏ గ్రూప్లో నీవు ఉన్నావు అనేది దేవుడు ఎప్పుడు తెలుస్తుంది, దేవుడికి ఎప్పుడు చూపిస్తాడంటే అంచె దినాన్ని చూపిస్తాడు. నాటాడు అప్పుడు దాకా అక్కర్నప్పుడు మన సంఘాలే కనపడిపోతుంది కదా. చెప్పండి మరొకసారి చదువు, అదే 14:8 తన ప్రవర్తనను చూడండి కనిపెట్టి ఉన్నాడు. అంటే అంటే అర్థం ఏంటి? అంటే నడవడిక అంటే నేను ఎలా నడుచుకుంటున్నాను ప్రభా, బుద్ధిహీనంగా నడుచుకుంటున్నానా, జ్ఞానం కలిగి నడుచుకుంటున్నానా, నీకు విరోధంగా పనులు చేస్తున్నానా, నీకు మహిమకారంగా చేస్తున్నానా, అది తెలుసుకున్నవాడు ఏమిటంటే వివేకులు జ్ఞానమునకు లక్షణం అంటే మంచి లక్షణం అండి. ఈ బిడ్డ లక్షణంగా ఉందిరా, తాను చేసుకో. ఆ కుమారుడు గంట లక్షణంగా ఉంటాడు, బాగున్నాడు అంటే దాన్ని ఏమంటారు అంటే ఆడు అలా అనుకుంటానికి కారణం ఎవరు? వాడి ప్రవర్తన, ఆవిడ ప్రవర్తన. ఇక్కడ సంబంధానికి అర్థం కదండి. వెళ్ళినప్పుడు మనం చూడగానే మెచ్చిపోతాడు, ఆ మెచ్చిపోయిన చూస్తాం కానీ లోపల కుళ్ళు చూడము. అర్థమైందండి? ఈ లోపలున్న కుళ్ళి లోపలున్న ప్రవర్తన ఆ విధానం ఎవరు తెలుస్తుంది? అది పక్కోళ్ళకి ఎదిరింటి వాళ్ళకి తెలుసు, అప్పుడు తెలుస్తుంది అన్నమాట. అంతేగాని రంగు చూసి మురిచిపోయి పెళ్లి చేసేవాళ్ళకి తర్వాత నువ్వు అనాలి. రంగు చూసి మురిచిపో, క్యారెక్టర్ చూడు, అదే బైబిల్ చెప్పింది అన్నమాట. అంటే తన నడవుడికి ఎలా ఉందో చూసి నడుచుకున్నవాడు అతను ఏం చేస్తాడంట? లక్షణము, జ్ఞానానికి లక్షణం. అంటే జ్ఞానం కలిగి ఉన్నవాడు మంచివాడు అని అర్థం. ఇది ఒక గ్రూపు. 2వ గ్రూప్ ఏంటి? మోసం చేసేవాడు. ఏంటండి? నమ్మి ద్రోహం చేసేవాడు, నమ్మి మోసం చేసేవాడు, దేవుడిని మోసం చేసేవాడు, సేవకులు మోసం చేసేవాడు, సంఘాలు మోసం చేసేవాడు, ఏంటి వాక్యానికి విరోధంగా ఉన్నవాడు. వీళ్ళందరూ కూడా ఈ గ్రూపులోకి వస్తారు. ఏ గ్రూపులోకి? చదువు. మోసకృత్యములే బుద్ధిహీనులకు కనుపరుచు ముడత. అంటే కనుపరచు అంటే బయలుపరచబడడం. ఇలా పలానోడు అలాంటి వాడు, పలానా ఆవిడ ఆవిడ బంగారం ఇంకా చాలా మంచిది. అది ఇది చెప్పేది ఎవరు? జనం. అది చెప్పడానికి కారణం ఎవరు? వాళ్ళ క్రియలు. అర్థమైందండి? మనం చెప్పామంటే ఒక చెడ్డోడు ఎలా చెప్పాం మనం వాళ్ళు దూరు చూసామా? ఆ క్రియని బట్టి మనం చెప్పుకుంటున్నాం. అలాగే మంచివాడికి మంచి చెప్పుకుంటాం, చెడువాడికి చెడువాడు చెప్పుకోవడం. మరి ఇప్పుడు దేవుడే లేడని బుద్ధిహీనుల హృదయం అనుకుంటే మరి రేపు పొద్దున చనిపోయాక వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? అప్పుడు దేవుడు ఎలా గుర్తొస్తుంది? ఆలోచన చేయాలి. అంటే బుద్ధిహీనులు ఎవరెవరు అంటే ఎంతమంది ఉన్నారో బయటపడుతున్నారు మనం. అర్థమైందండి? తర్వాత అదే సామెతల గ్రంథం 15, అదే సామెతల గ్రంథం 15:14 వాక్యం స్పీడ్గా
త్వరగా. బుద్ధిమంతులు మనసు అది చెప్పండి. అంటే అర్థమైందా? బుద్ధిమంతులు మనసు ఏమి వెతికిద్దంట? జ్ఞానం అంటే మనసు అంటే హృదయం. ఆ హృదయం ఎవరు వెతుకుతుంది? మంచి కావాలి. అంటే ఒక బట్టల షాప్కి వెళ్ళామండి, ఏం కోరుకుంటా? ఒక బంగారు షాప్కి వెళ్ళి ఏం కోరుకుంటా? ఒక స్టీల్ సామాన్ కొట్టుకెళ్ళి ఏం కోరుకుంటా? ఒక స్థలం కొనుక్కోటికెళ్ళి ఏం కోరుకుంటా? ఒక ఇల్లు కొనుక్కోటి ఏం కోరుకుంటా? లేదా బిడ్డలకి ఏదైనా వివాహం చేయాలి, ఏదో జాబ్ కావాలి, ఏం కోరుకుంటా? ఏదో స్కూల్లో పడేది అనుకుంటావా? ఏదో పెళ్లి చేసుకుని అనుకుంటావా? ఏదో అంటే మంచి కోరుకుంటా. ఎవరంట? బుద్ధిమంతుల మనస్సు జ్ఞానమును వెతుకును. అంటే ఎలా ఉండాలి, ఆ కుటుంబం ఎలా ఉండాలి ప్రభా అని వెతికితే అప్పుడు దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. తర్వాత ఏంటి చెప్పండి? బుద్ధిహీనులు మూఢత్వమును ఏంటా భుజించండి తినడం. ఏంటంటే మూఢత్వం అంటే మూఢనమ్మకాలు, ఆచారాలు. కడకి వాళ్ళకి ఆచారం ఏమో చెప్పండి, కడకి ఆచారమే మిగిలిపోదు. అందుకని ఆచారాలతో పోకండి, మూఢనమ్మకాలతో పోకండి, హెచ్చింపులుగా పోకండి అని దానికి అర్థం. అలా పోయిన వాడికి ఏంటి? గాచారం. అంటే వాళ్ళు ఎక్కువగా అదే తింటామంటే భుజించారంటే దాన్ని స్వీకరిస్తారని అర్థం. తినడం అంటే మనం అన్నం తినడం కాదు. కలలిగా ఇక్కడ కూడా 2 గ్రూపులు కాబట్టి కనిపిస్తే లేదా? ఒకటి చెప్పండి, నిజంగా దేవుడి వెతికే గ్రూప్. రెండోది దేవుడికి విరోధంగా ఉన్న గ్రూప్. అర్థం చేసుకోండి. తర్వాత అయిపోయిందా? తర్వాత కీర్తన గ్రంథము 115వ కీర్తన. బుద్ధిహీనులు అంటే ఎలా ఉంటారో తెలిసిపోతాం. 115:1 మాకు కాదు, యెహోవా మాకు కాదు, ఈ కృపాశయమును బట్టి నీ నామమునకి మహిమ కలుగునుగా. కానేమంటున్నారు? మాకు కాదు, యెహోవా మాకు కాదు. ఎవరు చెప్పింది? బుద్ధిహీనులు. ఆ బుద్ధిహీనులు ఎవరు? చూడండి, అక్కడ విగ్రహారాధికులు ఆరాధించేవారు. వారి విగ్రహములను వెండి బంగారములను అది మనుషులు చేసే చేతి పనులు, వాటికి నోరుండియు పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి పట్టుకొనవు, పాదములుండి నడవు, గొంతుకుతో మాట్లాడవు, వాటిని చెయ్యవాడు వాటి నమ్మిక ఉంచేవారందరూ అట్టి వారే ఉన్నారు. అంటే ఎవరు? సచ్చిన వారితో సమానం అని అంటారు. అందుకే బైబిల్ ప్రకటన గ్రంథంలో ఏమంటే క్రియ లేని విశ్వాసం మృతం. అంటే బుద్ధిహీనులు అంటే దేవుడికి విరోధం ఉన్నవాళ్ళు ఎవరంటే వీళ్ళు. దేవుడు మాకొద్దు, యెహోవా మాకు కాదు, యెహోవా మాకు కాదు. అక్కడ వీళ్ళు ఏమంటున్నారు? 2వ గ్రూప్ ఏమంటున్నారు? అక్కడ కృపాసత్యమును బట్టి నీ నామమునకు మహిమ కలుగును గాక. వారు దేవుడని అన్ని జనులందరూ చెప్పుకుందరు. మా దేవుడు ఆకాశమందు అంటే ఇక్కడ 2 రకాలు వస్తాయన్నమాట. ఇక్కడ దేవుడి బిడ్డలు ఉన్నారు, దేవుడికి విరోధాలు కూడా ఉన్నారన్నమాట. ఈ దేవుడికి విరోధంగా మాట్లాడే వాళ్ళు ఎవరంటే బుద్ధిహీనులు. చెప్పిన వాక్యానికి విరోధంగా మాట్లాడే ఉంటారు కదా, ఒక మాట చెప్తే వెళ్ళి దానికి చక్కగా చెప్పిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ ఎవరంటే బుద్ధిహీనులు. ఆ మాటలు నమ్మకండి. నమ్మారా మీరు కూడా ఆ గ్రూప్లోకి వచ్చేస్తారు. ఏ గ్రూప్లోకి? అంతే, ఆ గ్రూప్లోకి వచ్చేస్తాం. అమ్మా నంబర్ 1 ఏది? నంబర్ 1 ఎస్ కాదమ్మా, తుషి కాదండి. నంబర్ 1 అంటే జ్ఞానం కలిగిన దేవుడు వెతికేవారు. అర్థమండి? దేవుడు వెతికేవారు, భయభక్తులు కలిగి ఉన్నవారు, దేవుడు చిత్తానికి నడిచేవారు, పరలోక రాజ్యానికి సిద్ధపడిన వారు నంబర్ 1. అదే నిజమైన సంఘం. నంబర్ 2 ఎవరు? నంబర్ 2 ఎవరు? బుద్ధిహీనులు. మరి 1లో ఉండాలా, 2లో ఉండాలా? చెప్పండి. ఒక పరిగె పొందాలా పట్టుకెళ్ళిన వాడికి ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చేది? నంబర్ 1 నంబర్ 2. అందుకే చేస్తారు నంబర్ 1 ఒక
గిఫ్ట్, నెంబర్ 2 ఒక గిఫ్ట్, నెంబర్ 3 ఒక గిఫ్ట్, నెంబర్ 4 ఒక గిఫ్ట్, నెంబర్ 5 ఒక గిఫ్ట్. అంటే 4లు 5 ఉండమంట మా వాళ్ళు చెప్తున్నారు. ఓకే, అదే నేను చెప్పకుండా పోయానులే, నేను 2 కలిపాను, 3 ఉంటాయి కదా. ఆ 3 అండి, ఒకటి 1. ఆ 1 లాక్ సంపాదించాలంటే వాడు ఎన్ని బాధలు పడాలో తెలుసా? అలాగే మనం కూడా నెంబర్ 1 పరలోకం సంపాదించాలంటే మనం కూడా దేవుళ్ళో కష్టాలు పడాలి, శ్రమలు పడాలి, బాధలు పడాలి, నిందలు పడాలి, అన్ని విషయాల్లో నెంబరంగా నిలబడాలి. అలా నిలబడిన వాడు ఎవడంటే జ్ఞానము కలిగిన వాడు. అలా వెతికిన వాడు, అలా ఉన్నవాడు ఎవరంటే దేవుడు వెతికేవారు. అలా ఉన్నవారు ఎవరంటే భయభక్తులు కలిగి ఉన్నవారు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నవారు ఎవరంటే దేవుడు సంకల్పంలో ఉన్నవారు. బుద్ధిహీనంలో దేవుడిని అడ్డం పెట్టి బ్రతికేవాడు, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవాడు, ఏదో శాకుడు విరోధంగా ఉన్నవాడు, ఏదో సంఘంలో కనిపించి కనపడినట్టుగా వచ్చి రానట్టుగా చూచి చూడనట్టుగా చేసి చేయడం వీళ్ళ సంఘం కాదు. ఏదో గుంపులో గోయిందా, ఆ గుంపులో ఉంటే ఓ గోయిందా, అందులో ఉన్నవాడిని తీసుకొచ్చి ఈ గుంపులో పెడితే ఇందులోనే గోయిందా, అందులోనే గోయిందా, ఇందులోనే గోయిందా. ఇవరకు మా చిన్నప్పుడు తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఫస్ట్ ఆ 2 ఉండేవి, ఏ లేవంట అస్తం. మేము మా తెల్లదిగా చిన్నపిల్లం కదా, మొత్తం లారీలు తాటర్లో ఎడ్ల బళ్ళు కట్టుకున్నారు. అప్పుడు ఎడ్ల బళ్ళు తాటర్లు ఉండేమాట. తాటర్లు తక్కువ కానీ ఎడ్ల బళ్ళు ఎక్కువ మా చిన్నప్పుడు. మా సొంతూరులో అయితే వీళ్ళు పార్టీ జనవసరం మంచి అడబడి ఉంటుంది కదా. మరి మాకు ఏం తెలుసు, సరదా చిన్నపిల్లలు జెండా కట్టేసుకొని తలగలు కట్టేసుకొని పెద్ద హీరోలాగా వెళ్ళిపోయేవాడు. ఒక్కొక్కసారి తెలుగుదేశం పార్టీలో వెళ్ళేవాడు, అంటే తాటర ఎక్కువవాడు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశానికి జై, సైకిల్కి జై అనేవాడు, మేము కూడా జై అనేవాడు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఒకసారి ఆ తాటర ఎక్కువవాడు, వీళ్ళు మిస్ అయిపోవాలి. మరి తెలియదు కదా, చిన్నవాళ్ళం కదా, ఆ జ్ఞానం ఉంది. ఆ తాటర ఎక్క కాలంలో అస్తానికి చేయండి, మేము కూడా అస్తానికి చేయను. మరి ఇందులోనేమో సైకిల్ చేయని వాళ్ళు అందరూ అస్సలు చేయాలి. సైకిల్ చేయడం ఆ నూరు కొట్టిన తాటలు గిరడు తెస్తున్నాం అందరికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మాట 2 గుంపులు మాట. 2 గుంపుల్లో మనం ఎలా ఉండాలంటే ఉంటే అట్టేనే ఉండాలి, లేకపోతే ఇట్టేనే ఉండాలి అండి. కంచె పట్టి ఆడి పైకి లేపు కంచె విడి పడితే లాస్ట్ మా ఆవిడ విడిగేది మనం కిందకి దొరికేది. అర్థమైందా? అలాగే కొంచెం దేవుడికి జై, కొంచెం సైతానికి జై అని అనుకో, అప్పుడు దేవుడు తొక్కుతాడు, అప్పుడు సాతాను కూడా తొక్కుతాడు. ఎక్కడ పోతావు అప్పుడు? మంచి వార్త ఎక్కువ ఉంటాడు. అంతేనండి. అందుకేనంటే మనం ఉంటే నెంబర్ 1గా ఉండాలి, లేదంటే నెంబర్ 2గానే ఉండాలి. ఆ నెంబర్ 1 అంటే ఏంటంటే ఉంటే చల్లగానే నుండు, లేదంటే ఎచ్చగానే నుళ్ళు వెచ్చని స్థితి నీకు వద్దని వాక్యము స్పష్టముగా తెలియపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. 2వది యెషయా గ్రంథం 31వ వచనం. యెషయా గ్రంథము వచ్చేస్తాం, దగ్గరికి వచ్చేస్తాం. త్వరగా మీకు ఎవరైనా చాలా టైం చాలు, టక్క మీరు స్పీడ్గా ఉండాలి. యెషయా గ్రంథం 30 వచనం. అలాగే ప్రసంగి 5 వచనం తీసుకున్నాడు. యెహోవా వాక్యం ఇదే, లోబడిన పిల్లలకు శ్రమ, పాపులకు పాపము మింగు లింగేశం అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా రాయబడి ఉందంటే యెహోవా వాక్కు వినే, లోబడిన పిల్లలకు శ్రమ, పాపమును పాపం మింగు కూర్చుకున్నట్లు వారు అడగక ఆలోచన చేయదు. నా ఆత్మ నియమింపని సందు చేసుకుంటుంది. వారి నోటి మాట విసారము చేయక పరోబలము చేత తాము బలపరచుకునుట, ఐగుప్తు నీడను సరళ చూసుకున్నటకు ఐగుప్తులకు. అది ఎవరు? ఈ ప్రజలు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఇంచుమించు 430 సంవత్సరాలు బానిసగా ఉన్నారు ఐగుప్తులో ఉంటే. దేవుడు వీరు ప్రార్థన ఆలకించారంటే అన్ని సంవత్సరాలు కూడా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మమ్మల్ని విడిపించి. బానిసలు ఐగుప్తు దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. 2వది దేనికంటే బానిసకి సాదృశ్యం. అర్థమండి. 3వది ఎక్కడ ఉన్నారంటే బందీ గృహంలో. ఎవరు బయటికి రావడానికి లేదు, బయట నుంచి లోపలికి వెళ్ళడానికి లేదు. హల్లెలూయా. మన అన్ని సంవత్సరాలు కూడా అందులోనే, పెళ్ళిళ్ళు అందులోనే, పిల్లల గంటం అందులోనే, చనిపోవడం కూడా అందులోనే, బయటకు వచ్చి వెళ్తాను ఉండమని. కాబట్టి దేవుడికి ప్రార్థిస్తూ ఉన్నారు, దేవా మమ్మల్ని ఈ బానిస నుండి విడిపించాడు. విడిపించినప్పుడు దేవుడు మరి ప్రార్థన ఆలకించాడు, మోషేను సిద్ధపరచుకున్నాడు. తర్వాత వారిని బయటికి రప్పించినట్లుగా మనకి నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో మనకు కనిపించింది. హల్లెలూయా. 5 శరం నుండి నేను నెలపటికి మిమ్మల్ని రప్పించింది నేనే దేవుడును, నేను తప్ప ఏరే దేవుడు నీకు ఉండకూడదని స్పష్టంగా రాయబడి ఉంది. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎందుకు రాయబడిందని వీళ్ళు
వచ్చారు బయట నుంచి, ఎక్కడి నుంచి, ఐగుప్తులో నుండి బయటకు వచ్చారన్నమాట. బయటకు వచ్చాక ఎడారులో ప్రయాణిస్తుండగా వారికున్న అవిధేతను బట్టి, వాళ్ళకున్న గర్వను బట్టి, వాళ్ళకున్న ఎగస్టాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే దినములు పొడిగించాడు. 11 రోజుల్లో వెళ్ళవలసిన పాలుతేన ప్రాంతానికి 40 సంవత్సరాలు నడిపించాడు. మరి ఈ రోజున మన ప్రజలు కూడా అంతే. ఎంత త్వరగా ఆశీర్వదింపబడాలనుకుంటున్నామో అంత త్వరగా కింద పడిపోవడం కారణం ఏంటో తెలుసా? మనలో కుంటి బుద్ధి, రెండోది అవుటు బుద్ధి, రెండోది శవ బుద్ధి, మూడోది పనికిమాల బుద్ధి, ఆ తర్వాత ఇలా చెప్పబోతే వంకర బుద్ధి చాలా ఉంటాయి. ఇంకా అలాంటి బుద్ధి నీలో ఎప్పుడైతే ఉందో నువ్వు దేవుడిలో చేసే కార్యాలన్నింటిలోనే వెనకబడి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఐగుప్తు నీడని ఆశ్రయిస్తాం. అంటే ఆశ్రయించడం అంటే మాకు అక్కడ బాగుంది, ఏదో గింజ కూడా ఉండేవాళ్ళము, ఏదో అక్కడ పడి అక్కడ చచ్చేవాళ్ళు, మరి ఇక్కడ సరైన అన్నం లేదు, సరైన నీరు లేదు, రుచిన పదార్థాలు లేవు, మమ్మల్ని ఇక్కడ సంపడానికి తీసుకొచ్చావా అన్నట్టుగా దైవజనుడి మీద దేవుడి మీద అడ్డం తిరుగుతున్నారు అన్నమాట. అడ్డం తిరుగుతున్నారంటే అర్థం ఏంటి? దేవుడిని మర్చిపోయే, దేవుడికి విరోధంగా ఉన్న బుద్ధిహీనుల మాట వీళ్ళు. బుద్ధిహీనులు కాబట్టి ఆ విధానంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ బుద్ధిహీనులు రాలేదని అనుకోకండి. బుద్ధిహీనులు ఎలా ఉంటారని మీకు చూపిస్తా ఉన్నాను. బుద్ధిహీనులు అంటే వీళ్ళు మాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎవరైతే లోపడకుండా ఉంటారో వారికి శ్రమల పాలవుతారని స్పష్టంగా ఇక్కడ దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. రక్షించిన దేవుడు, ఎలపల నుంచి ఐగుప్తులను బయట తీసుకొచ్చింది దేవుడు, చక్కని మన్నాను కురిపించింది దేవుడు, పూరేలు కురిపించింది దేవుడు, వాళ్ళకి క్షేమవృద్ధిని కలిగజేసింది దేవుడు. అలాంటి దేవుడికి విరోధంగా మాట్లాడారంటే వాళ్ళు ఎవరు చెప్పండి? బుద్ధిహీనులని మనం గుర్తించాం. హల్లెలూయా. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనం 2వ వచనం ఏమంది? ఆకాశమా ఆలకించుము, భూమి సౌయోగ్యము, నేను పిల్లల పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. అంటే ఎవరు వీళ్ళు? దేవుడు పెంచి పెద్ద చేసి చక్కని మార్గాలు నడిపిస్తే దేవుడి మీద అడ్డం తిరిగారంటే ఎవరు వీళ్ళు? బుద్ధిహీనులు. ఎలాంటి బుద్ధిహీనులు వీరు? దేవుడికి విరోధముగా అసహించుకునే కార్యాలు, దుర్మార్గమైన కార్యాలు వాళ్ళు చేశారు. ఎప్పుడు చూడండి, ప్రసంగి 5:1 వచనం, నీవు దేవుడు మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన కూడా జాగ్రత్తగా చూసుకున్నాను. బుద్ధిహీనులు అర్పించిన అర్పణ కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అంటే మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? బుద్ధిమంతులుగా ఉండాలి, బుద్ధిహీనంగా ఉండకూడదు. బుద్ధిహీనంగా మందిరంలో ఉన్నామంటే దేవుడి వాక్యం నీకు అర్థం కాదు, దైవజనుడు నీకు అర్థం కాదు, దేవుడు నీకు అర్థం కాదు. ఏదో ఒక మాట పట్టుకుంటావు, బయటికి వెళ్ళి దాని గురించి ప్రసారం చేస్తావు, దాన్ని ప్రసారం చేసుకుంటావు, వాళ్ళేలా మాట్లాడతావు. లాస్ట్కి వచ్చేటికి నువ్వేమవుతుంటే నీ హృదయము గాయపడిపోదు. ఎప్పుడైతే నీ హృదయం గాయపడిందో నీవు కష్టస్థంలోకి దిగిపోతున్నావు అని అర్థం. అక్కడి నుంచి నువ్వు ఎలా వస్తావంటే బుద్ధిహీనములోనికి పడిపోతావు అని అర్థం. హల్లెలూయా. అందుకని ఇక్కడ చెప్తున్న మాట అదే, నీవు మందిరానికి పోయినప్పుడు ఈ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన ఇంకా చెప్పాను కదా, జ్ఞానవంతుడు తన ప్రవర్తనను సరి చూసుకున్నాను, దాని ద్వారా వాడి ఘనత పొందును. హల్లెలూయా. అలాగే మందిరంలోకి వచ్చే నీవు, మందిరం నుంచి బయటికి వెళ్ళే నీవు, సమాజంలో తిరిగే నీవు ఘనతకి పాత్రుడిగా ఉండాలి, కానీ అవమానానికి నీవు పాత్రుడిగా మనం ఉండకూడదు. హల్లెలూయా. అందుకని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట, నీవు మందిరములో ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే బుద్ధిహీనులు అర్పించిన అర్పణ కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. మంచి వాక్యం విన్నామనుకో, వాక్యానుసారం నడుచుకో, నువ్వు శ్రేష్టమైన వ్యక్తిమైన అర్థం. బుద్ధిహీనులు అర్పంటే ఏదో కలిగింది, ఇచ్చాము, అయిపోయింది. మనం చెప్పాను కాదు. వారు చర్చికి వాళ్ళు ఏం చేశారంట, ఒకరు కుర్చీలు ఇచ్చారు, ఒకళ్ళేమో సాపులు ఇచ్చారు, ఒకళ్ళే ఫ్యాన్ ఇచ్చారు. తర్వాత ఏం చేశారు, మాట వచ్చి దెబ్బలాడి వెళ్ళిపోయి మరలా వచ్చి సాపులు వెళ్ళిపోయారు. తర్వాత కుర్చీలు పడిపోయారు, ఫ్యాన్ పడి. మరి ఎవరు బతులా? వీళ్ళే బుద్ధిహీనులు. అంటే వాళ్ళు ఏమి వింటున్నారు? గుడికి వచ్చి చెడు వింటున్నారు. చెప్పండి, చెడు వింటున్నారు కానీ సత్యం వింటున్నారా? సత్యం అన్నట్లు. అంటే మందిరంలో చెడు ఉంటుందా? ఉండదు. చెప్పే మాటల్లో సత్యం ఉంటుంది. రెండోది ప్రజలు చేసేవి కొన్ని చెడు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు సత్యాన్ని పక్కన పెట్టి ఏం చూస్తున్నారంటే దీన్ని తీసుకుంటున్నారు. దీన్ని తీసుకుని ఏమైపోతున్నారంటే వీళ్ళు కడకొచ్చేదానికి బస్టులు అయిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అదే ప్రసంగి గ్రంథం 10:30
14-15 త్వరగా అయిపోయింది, సమయం అయిపోయింది. ప్రసంగి గ్రంథము 10-14. అమ్మా, ఏలయనగా ఒక చిన్న పట్టణం ఉండను, దాని యందు కొద్దిమంది కాపురం ఉండేది. దాని మీదకి గొప్ప రాజు వచ్చి ఏం చదువుతున్నా? ప్రసంగి గ్రంథం 10-14. 15 వచ్చిన ఏముంది? ఏదో మనుషులు ఎరగక్క ఉండను, బుద్ధిహీనులు. అది వాటి మీకు అర్థమైందని మనం 15 వచ్చిన తీసుకుంటాం. 14 వేరేగా ఉంది, 14 కూడా అలాగే ఉంటుంది. దానికి మనకి ఎవరిద్దాం తర్వాత 14 చదువు. కలగపోవడం లేదు. మరి ఏం చదవమని నాక? మరి ఓకే, మళ్ళీ చదువు. ఇప్పుడు మళ్ళీ చదువు. కలగబోవునది ఏదో నాకే పట్టణంలో కనపడుతుంది కదా, అందుకే వచ్చింది. ఓకే, మనుషులు ఎరగక అంటే కలగపోయి ఏదో. కలగపోయి ఏంటి? కీడేదో మేలేదో వెరగక ఉన్నారు. ఇంత యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా 30వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఉన్నట్లుగా వాళ్ళకి తెలివి లేక పాపం మింగు పాపస్తులకు తెలివి లేదా నన్ను అడగకే వారు పొందుకోలేకపోతారు. ఎక్కడేంటి? కాబోయే కాలంలో ఏం జరగబోతుందో వీళ్ళకి తెలవట్లేదు. ఎందుకు తెలవట్లేదు వీళ్ళకి? బుద్ధిహీనులు కనుక. అమ్మ విన్నారా? చదువు ఏముంటుంది అక్కడ? బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగును తెలుసా? మరి ఎందుకంటున్నారు మీరు మాట? ఆలయ మాట ఎందుకంటున్నారు మీరు? అలాగనే కదా సంఘాలు పాడైపోయింది. ఎంత సంఘం అండి, మందే కాదు, ప్రతి సంఘం గురించి ఆలోచిద్దాం. అంటే ఏమింటున్నారు వీళ్ళు? ఏమంటున్నారండి? ఏమింటున్నారు వీళ్ళు? చెడు వింటున్నారు కనుక. చెడు విన్నారంటే వీళ్ళు ఎవరు? బుద్ధిహీనులు కాబట్టి అంటారు. బుద్ధిమంతులు విన్నారు. హల్లెలూయా. సంసారి ఎప్పుడు కూడా చెడు మాటలు వింటారు, సన్నాసి వింటారు. అర్థండి? నిజంగా సంసారం చేసే ఆడదైనా, నిజంగా సంసారం చేసే మగవాడు ఎప్పుడు కూడా చెడు వినరు. వాళ్ళ పద్ధతి, వాళ్ళ విధానము, వాళ్ళ సంప్రదాయము చాలా డిఫరెన్స్గా కనపడుతుంది. కానీ బుద్ధిహీనులు మాత్రం చాలా వంకర టింకర్లుగా ఉంటుంది. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ శాదత్వాలు చాలా దుర్మార్గంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఆ బుద్ధిహీన లిస్టులో ఉండడానికి ఇష్టపడాలి. ఎవరి మాట వినకూడదు. విన్నారంటే అర్థం ఏంటి? ఒకడొకరు చెప్పుకుంటారంటే అర్థం ఏంటి? గాయపరచుకోవడానికి మేము మాట్లాడడం సరిపోమా? దేవుడు గర్తించడం సరిపోడా? మాట్లాడండి. మరి ఏం నేర్పుతున్నాం ఇక్కడ? మేము మీకు ఏం నేర్పుతున్నాం? జ్ఞానం నేర్పుతున్నాం, క్రమం నేర్పుతున్నాం, పద్ధతి నేర్పుతున్నాం, భయం నేర్పుతున్నాం, సత్యం నేర్పుతున్నాం, యథార్థం నేర్పుతున్నాం, మార్గంలో నడిపిస్తున్నాం. హల్లెలూయా. లాస్ట్ మాట చూసి ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17వ వాక్యం చదువుతాం. అక్కడ ఏమైనా ప్రసంగి గ్రంథం రాస్తాడు, చదవండి. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలముకు ముందు నీ వేళ చనిపోదవు. నీవు దీన్ని పట్టుకుని దాన్ని చెయ్యి విడవక మేలు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడే అన్నింటిని కొనసాగించారు. ఏంటి నీకు కలిగింది? ఏంటి నీకు కలిగింది? ఈ రక్షణ పాత్ర, దేవుడి సన్నిధి, దేవుడి కృపని కలిగి ఉన్న దాన్ని నీ చెయ్యి విడవక దాన్ని గట్టిగా పట్టుకొని కాపాడుకోవాలను. అది కాపాడుకున్నవాడు ఎవడంటే దేవుని భయభక్తులు కలిగిన వాడు. ఏమన్నది అక్కడ? దుర్మార్గ పనులు చెయ్యవద్దు, బుద్ధిహీనముగా తిరగవద్దు. మనంతా చదువుకున్న ప్రసంగి గ్రంథంలో ఏముంది? మనంతా చదువుకున్నా సామెతలో చదువుకున్నా చచ్చిపోయిన వాడికి ఏమీ అందరూ ఏదో చదవరండి, ఏదో చదవరుగా. చూడండి, ఇందాక సామెత గ్రంథం ఉంది కదండి. సామెతనా ప్రసంగిలోనే 10-14 కింద 15లో ఉంటుంది మాట. చూడు, కలగబోనది ఏమో మనుషులు వెరగరు, బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడదు. నరుడు చనిపోయాక తర్వాత ఏమి జరుగును? ఎవరు చేస్తారు? ఎవరు చెప్తారు నీకు? అంటే ఏమర్థమైంది మీకు ఇక్కడ? ఏమర్థమైంది చెప్పండి. పర్లేదు తోసింది. ఏమర్థమైంది ఈ వాక్యాన్ని?
అంటే ప్రసంగి 7:14-17లోనేమో బుద్ధిహీన తిరగొద్దు, దుర్మార్గంగా ఉండొద్దు, తర్వాత నీ కాలం ఎలా సరిపోతా నీకు తెలియదు కనుక నీ కలిగి ఉన్నదాన్ని కట్టుగా పట్టుకో. ఇక్కడ ఏమన్నాడు? బుద్ధిహీనులు ఎలా ఉన్నారంట? ఏం కలుగుద్దో వాళ్ళకి తెలియదంట. మరి వాళ్ళ మాటలు విన్నావు, నువ్వు చనిపోయావు, తర్వాత సత్యం చెప్పడానికి వస్తావు, నువ్వు ఎలా వింటావు? ఎందుకు వినలేవు? ప్రాణం పోయింది కనుక. అందుకని బ్రతుకుండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభువును తెలుసుకో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీకు ఇన్ని సత్యాలు మీరు నేర్పుతున్నప్పుడు ఆ సత్యాలు మీరు నేర్చుకోవాలి. నీవు స్వశుద్ధుడిగా ఉండాలి. నీవు నేర్చుకొని ఇతరులు అనేక వారికి చెప్పాలి. అలా ఉండాలి తప్ప చెడ్డ మాటలు పలికి వాళ్ళ గాయాలు పెట్టి వాళ్ళని కూడా భ్రష్టత్వంలో తీసుకొచ్చామనుకోండి, నీకు వాళ్ళకి తేడా ఏముంది? దేవుడు అది మాట్లాడు. అందుకని దేవుడు లేడని బుద్ధిహీనులు హృదయములు అనుకున్న వారు ఏమవుతారంటే, జ్ఞానం లేనివాడు దేవుడిని శ్రద్ధించి నాశనం అవుతున్నాడు. అంటే అక్కడికి ఏం తెచ్చుకుంటున్నాడు? అంతేనండి. మరి ఏం కావాలి ఇప్పుడు మనకి? నాశనమా? ఏం కావాలండి మనకి? మరి నాశనం కావాలనుకుంటే దేవుడు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? నీ కోసం 33 సంవత్సరం 39 కొరడాలు ఎందుకు దెబ్బలు తినవలసి వచ్చింది? 140 కొరడ దెబ్బలు ఎందుకు? ఆయన కలవరిశీలలో పడవలసి వచ్చింది. అందుకని లోక సువార్త నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చే దేవుడు అంటాడు. హల్లెలూయా. మనం నశించిపోవడం, మన నాశనం అవడం దేవుడికి ఇష్టం లేదు. దేవుడు ఏం కోరుకుంటాడంటే మనం బాగుండాలని దేవుడు, మనం దేవుడు వెతికే వారిగా ఉండాలి, దేవుడి సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఆయన భయభక్తులు కలిగి ఉండాలని కోరుకుంటాడు. కుటుంబంగా ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటాం, దేవుని అడుగుదాం, ప్రభు నేను బుద్ధిహీనంగా బుద్ధిహీనుడిగా ఉన్నానేమో, దైవజనుడికి విరోధంగా ఉన్నాను, నీకు విరోధంగా వాక్యానికి విరోధంగా ఉన్నానేమో, పనికి వాళ్ళ మాటలు వింటున్నానేమో, చెడిపోయిన వాళ్ళ మాట వింటున్నానేమో, చెడగొట్టే వాళ్ళ మాట వింటున్నానేమో, వాళ్ళు మాటలు వినే బలహీన పడుతున్నానేమో. వాళ్ళ మాటలు నా దగ్గరికి రాకూడదు. నేను జ్ఞానం కలిగి ఉండాలి ప్రభు, నీ సన్నిధిలో జ్ఞానం కలిగి ఉండాలి ప్రభు, నీకు ఇష్టమైన బిడ్డగా మేము ఉండాలి ప్రభు. నేను వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటే రేపొద్దున సరిపోతే మాకు సత్యం నేర్చుకోవడానికి అవకాశం లేదు. ప్రార్థన చేసుకుంటాం. వేసే సహవాసం వరకు, దాసుల కుటుంబం వరకు, పరిచర్య వరకు ప్రార్థన చేయండి. పరిచర్య వరకు, సిడి పరిచర్య వరకు, అలాగే మంది అవసరం వరకు ప్రార్థన చేయండి. మా దేశం రాష్ట్రం అధికారుల వరకు, నశించబోతున్న వారి వరకు, బుద్ధిహీనుల వరకు, పాపంలో ఉన్న వారి వరకు, నాశన పతనాలు ఉంటున్న వారి వరకు, దేవుడి విరోధంగా ఉన్న అందరి వరకు ప్రార్థన చేయండి. ప్రభావ వాళ్ళకు రక్షణ దయచేసిన ప్రభావ స్తోత్రం.